ఈరోజు సరస్వతి నది పుష్కరాలు సందర్భాన వెబ్సైట్ యాప్ మరియు వాల్ పోస్టర్ రిలీజ్ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవనీయులు దేవాదాయ శాఖ మార్చులు శ్రీమతి కొండా సురేఖ గారు, గౌరవనీయులు ఇండస్ట్రీస్ మరియు ఐటీ మినిస్టర్ మంత్రివర్యులు శ్రీ శ్రీధర్ బాబు గారు, మరియు ఫార్మర్ మినిస్టర్ అండ్ ఎంపీ శ్రీ వేణుగోపాల్చారి గారు, శ్రీ ధార్మిక అడ్వైజర్ శ్రీ గోవిందహరి గారు, కమిషనర్ ఎండోమెంట్స్ శ్రీ శ్రీధర్ గారు, జిల్లా కలెక్టర్ భూపాల్పల్లి రావు శర్మ గారు, వచ్చినటువంటి పాత్రికేయులు అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అపాలజీస్, కొంచెం టైం పట్టింది ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడానికి. ముఖ్యంగా మనకి ఈ సంవత్సరం అంటే 2025లో 15వ తారీఖు మే నుంచి 26వ తారీఖు మేకి సరస్వతి నది పుష్కరాలు మనకి కాళేశ్వరం మహాదేవ్పూర్ మండల్ జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం దగ్గర జరగబోతుంది. ముఖ్యంగా మనకి దక్షిణ భారతంలో ఇది ఏకైక చోట త్రివేణి సంగం గోదావరి, ప్రాణహిత మరియు అంతర్వాహిని సరస్వతి ఈ మూడు నదులు దక్షిణ భారతంలో ఏకైక చోటలో మనకి ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం ఈ త్రివేణి సంగం పాయింట్లో ఈ సరస్వతి నది పుష్కరాన్ని మనము జరగబోతున్నాయి. ఇందులో ముఖ్యంగా మనకి గురు గ్రహము వృషభ రాశి నుంచి మిథున రాశికి 14వ తారీఖు మే రాత్రి 10:20కి మారుతుంది. ఈ గ్రహ గోచారం మారినప్పుడు మనకి మిథున రాశికి గురువు వచ్చినప్పుడు మనకి పుష్కరాలు అనేది సరస్వతి నదికి మనకి మొదలవుతున్నాయి. మరియు ముఖ్యంగా ప్రభుత్వము 35 కోట్లతో ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా వస్తారని, అక్కడ కావాల్సినటువంటి వసతులు, తర్వాత మిగతా అభివృద్ధి కార్యక్రమాలు, తర్వాత ఘాట్ అభివృద్ధి, తర్వాత దేవస్థానం అభివృద్ధి అన్నిటినీ కూడా టేకప్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ త్రివేణి సంగం పాయింట్లో ఒక కొత్త సరస్వతి ఘాట్ని కూడా ఏర్పరుస్తున్నాము. ఇక్కడ సరస్వతి అమ్మవారి విగ్రహం కూడా స్థాపించడం జరుగుతుంది. ఈరోజు దీని సందర్భంగా భక్తులందరికీ కూడా ఎట్లా పోవాలి, ఎట్లా రావాలి, తర్వాత వసతులు ఏమేమి ఉన్నాయి, తర్వాత ప్రసాదాలు ఎట్లా తీసుకోవాలి, ఈ వివరాలన్నీ వాళ్ళకి తెలియడానికి ఈరోజు మొబైల్ యాప్ మరియు వెబ్సైట్ లాంచ్ చేయడం జరుగుతుంది. సరస్వతి పుష్కరాలు 2025 అని ఈ యాప్ కూడా అందరూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. భక్తులందరూ కూడా దీని ద్వారా అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఈ కార్యక్రమానికి మేము పీఠాధిపతుల్ని వారిని కూడా పిలిపిస్తున్నాము టు గ్రేస్ ది ఒకేజన్. ముఖ్యంగా మనకి ఒక 4-5 పీఠాధిపతులు వారు ఇప్పటి వరకు కన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు ఒక్కొక్క రోజు వాళ్ళు కూడా ఈ పుణ్య స్నానానికి పాల్గొంటారు. తర్వాత రోజు ఒక యాగం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం గురువారం మొదలు పెడుతున్నాం, సో గురువారానికి దత్తాత్రేయ హోమం చేస్తున్నాం. అదేవిధంగా లాస్ట్ డే చండీ హోమం ఉంటుంది, రుద్ర హోమము, పుత్రకామేష్టి హోమము, సుదర్శన హోమం, శ్రీ సూక్త హోమం, ఇట్లా ప్రతిరోజు ఒక ప్రత్యేకంగా ఒక హోమం అనేది జరుపుకుంటున్నాము. తర్వాత ఒక స్పెషల్ హారతి కూడా ప్రతిరోజు ఆ త్రివేణి సంగం పాయింట్లో గంగా హారతి లాగా కూడా టేకప్ చేయబోతున్నాము. తర్వాత ఇక్కడ ఒక స్పెషలీ ఈ గంగా హారతికి ఒక స్పెషలీ కొరియోగ్రాఫ్డ్ హారతి సాంగ్ మనకి ప్రసిద్ధంగా ఉన్నటువంటి నాగరాజు తల్లూరి గారు కొరియోగ్రాఫ్ చేసి వారు స్పెషల్గా ఆ హారతి సాంగ్ కూడా క్రియేట్ చేస్తున్నారు భక్తుల కోసం. అండ్ ఈ స్క్రిప్ట్ ఏమో జొన్నవిత్తుల రామలింగేశ్వర గారు కూడా వారి స్క్రిప్ట్ రాసి ఇవ్వబోతున్నారు. సుమారు 50,000 నుంచి 1,00,000 మంది ప్రతిరోజు వస్తారు. భక్తులకి కావాల్సినటువంటి వసతులు అక్కడ ఖచ్చితంగా క్రియేట్ చేసుకుంటూ పబ్లిక్ అందరినీ కూడా ఈ రకంగా భక్తులందరికీ కూడా పుణ్య స్నానం చేసుకుంటూ పిండ ప్రదానాలు, తర్పణాలు, తర్వాత స్వామివారి దర్శనాలు అన్నిటినీ కూడా అక్కడ క్రియేట్ చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్తుంది. ఇప్పుడు ముఖ్యంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు
ఈ వెబ్సైట్ గురించి యాప్ గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఇవి పర్లేదు మైక్ Honorable Minister for IT, Industries and Legislative Affairs, Shridhar Babu sir. Honorable Minister for Endowment, Environment and Forest, Ponta Surekha madam. Principal Secretary at Endowments, Shalja ma'am. And Commissioner Endowment, Shridhar sir. And Dharmic Advisor to Endowment Department, Govind Harilal. And all endowment officers and media అందరికి వెల్కమ్. సో ఈరోజు మనం ఇక్కడ సరస్వతి పుష్కరాలు యాప్ అండ్ వెబ్సైట్ ఈరోజు మినిస్టర్స్ ఇద్దరు ఆనరబుల్ మినిస్టర్స్ చేతిలో మనం ఇప్పుడు లాంచ్ చేస్తున్నాం. సో ఆల్రెడీ మీకు బ్రీఫ్ ఇంట్రొడక్షన్ మేడం ఇచ్చారు. సో 15th నుంచి 26th వరకు మన త్రివేణి సంఘంలో కాళేశ్వరం టెంపుల్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ సరస్వతి పుష్కరాలు విల్ బి హెల్ప్. సో ఈ యాప్ మన మల్టీలింగ్వల్ యాప్ ఉంటుంది. సో ఇది తెలుగు, ఇంగ్లీష్, హిందీ అండ్ మరాఠీ 4 లాంగ్వేజెస్లో మనం యాప్ డెవలప్ చేసాం. సో ఈ యాప్ అన్ని ఇన్ఫర్మేషన్ సరస్వతి పుష్కరాల గురించి అన్ని ఇన్ఫర్మేషన్ ఈ యాప్లో ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ అంటే మనం ఏమేమి ప్రభుత్వం ద్వారా మనం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం, సిమిలర్లీ వేరియస్ లొకేషన్స్లో అది డైరెక్షన్స్ కూడా మనం ఇస్తున్నాం. దెన్ ఎక్కడ అకామిడేషన్ ఉంటుంది, దెన్ మన వెహికల్ పార్కింగ్ ఎక్కడ చేయాలి, దెన్ మన ప్రోగ్రామ్ షెడ్యూల్స్ ప్రతిరోజు వేరే వేరే షెడ్యూల్ ఉంటుంది. అది కూడా ఇన్ఫర్మేషన్ మన యాప్లో ఇస్తున్నాం. డైలీ ఈవెంట్స్, దెన్ మెడికల్ ఫెసిలిటీస్, సో అన్ని ఇన్ఫర్మేషన్ ఈ యాప్లో ఉంటుంది. సో మన సరస్వతి పుష్కరాలు.com అది వెబ్సైట్. అండ్ సిమిలర్లీ ఆండ్రాయిడ్ ఫోన్స్లో ప్లే స్టోర్లో అండ్ iOSలో సరస్వతి పుష్కరాలు 2025 ఇది యాప్ నేమ్. సో మనందరూ డౌన్లోడ్ చేయవచ్చు, అన్ని ఇన్ఫర్మేషన్ వస్తుంది. సిమిలర్లీ యాప్లో ఒక మెయిన్ ఐటమ్ ఒక SOS కూడా మనం బటన్ తయారు చేసాం. సో ఒకవేళ ఎనీ పర్సన్స్ ఒక హెల్ప్ కావాలి, ఒక SOS బటన్ ప్రెస్ చేయవచ్చు. సో ఒక సంఘం హెల్ప్ లైన్, పోలీస్ హెల్ప్ లైన్, అంబులెన్స్ హెల్ప్ లైన్ అండ్ సిమిలర్లీ ఫైర్ స్టేషన్ హెల్ప్ లైన్ ఒక కంట్రోల్ రూమ్లో వస్తుంది. అండ్ అది ఆ 12 daysకు మనం త్రూ యాప్ ద్వారా ఎనీ ఇష్యూస్ ఉంటే యాప్ ద్వారా హీ క్యాన్ ఫైండ్ అవుట్, మన సొల్యూషన్ ఇస్తాం. ఈ యాప్లో మన పుష్కరాలు ఇప్పుడు మనం దగ్గరగా వస్తుంది. దాని ఆ టైం వరకు మనం ఇంకా కూడా ఇన్ఫర్మేషన్స్, ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లేటెస్ట్ న్యూస్ కూడా పుష్కరాలుకి మనం యాప్లో అప్డేట్ చేస్తాం. సో ఇది మనం బ్రీఫ్గా ఉంటారు మనం యాప్ గురించి. సో అప్పుడు మనం నెక్స్ట్ పేజ్లో థ్యాంక్ యూ. ఇప్పుడు గౌరవ ఎండోమెంట్ మినిస్టర్ గారి చేతుల మీదుగా వెబ్సైట్ లాంచ్ చేస్తారు. తర్వాత వారు ప్రసంగిస్తారు. డబుల్ క్లిక్ అన్నాను. ఉందన్న నెట్ ఇక్కడ website launch. Next month app Honorable Minister for IT Shridhar Babu sir. సౌండ్ ఉందా? ఓన్లీ వెబ్సైట్ అంటే మన మొబైల్ గౌరవ ఐటీ శాఖ మంత్రులు గారి చేతుల మీదుగా యాప్ లాంచ్ చేస్తారు.
పోస్టర్ కూడా ఉంది. ఐఎక్స్ పోస్టులు చేసేస్తే అయిపోతుంది. ఇది లాగదే దీనిపైన పెట్టండి. మీరు పడండి అన్న ముందు. యా. థ్యాంక్ యూ. ఇదేంటిది వెబ్సైట్, ఇది యాప్. పోస్టర్స్ కూడా ఇచ్చేయండి. పోస్టర్స్ యాప్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారు వాళ్ళు. థ్యాంక్ యూ. పోస్టర్స్ కూడా మహారాష్ట్ర బార్డర్ చాలా మంది భక్తులు వస్తారు. పక్కనే కదా, ఒక బ్రిడ్జ్ దాటితే వస్తారు. సిరోంచా జస్ట్ పక్కనే రివర్ అవతల 30 కిలోమీటర్ల అవతల పోతే ఛత్తీస్గఢ్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున సరస్వతి పుష్కరాలు జరుగుతున్న సందర్భంలో ఇక్కడ యాప్ మరియు వెబ్సైట్ లాంచ్ చేయడానికి మరి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రివర్యులు సోదరులు దుద్దిల శ్రీధర్ బాబు గారు రావడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, స్థానిక కలెక్టర్ గారు, అదేవిధంగా మరి కమిషనర్ గారు, ఇతర ప్రముఖులు, పత్రికా మిత్రులందరూ రావడం జరిగింది. మరి మా గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నాను. గత ప్రభుత్వం కేవలం యాదగిరి గుట్ట వరకు పరిమితమై మిగతా టెంపుల్స్ని కానీ మిగతా మరి కార్యక్రమాలు ఏవైతే పండగలు అవి వచ్చినప్పుడు చాలా నిర్లక్ష్యం చేయడం జరిగింది. మొత్తానికి సాంస్కృతిక కార్యక్రమాలు అనేవన్నీ కూడా అడుగంటిపోయినాయి. వాళ్ళకి ఎప్పుడు కూడా అవకాశం ఇచ్చిన సందర్భాలు లేవు. కానీ నేను దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి కూడా సమ్మక్క సారలమ్మ జాతర నుంచి మొదలు పెడితే, బోనాల నుంచి మొదలు పెడితే
ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈరోజు మరి కుమరవెల్లి జాతర లాంటి జాతరలు, కళ్యాణాలు, ఈరోజు భద్రాద్రి కళ్యాణం అయితేనేమి ప్రతి చోట కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసి మరి ఎప్పటికప్పుడు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ముఖ్యంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తూ మరి బస్సు విషయంలో కానీ, అకామిడేషన్ విషయంలో కానీ, వాటర్ విషయంలో కానీ, మరి అదేవిధంగా మెడికల్ దాంట్లో కానీ వెళ్ళేటప్పుడు వాళ్ళు దర్శనానికి వెళ్ళేటప్పుడు దారిలో ఇబ్బందులు కలగకుండా కానీ, పిల్ల తల్లులలో వచ్చినప్పుడు వాళ్ళకి ఏ విధంగా ట్రీట్ చేయాలని కానీ, మరి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలి, ఓల్డ్ ఏజ్ వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలి, ఈ విధంగా ప్రతి అంశం మీద కూడా దృష్టి సారించి మేము డిపార్ట్మెంట్ తరఫున సెక్రటరీ గారు, కమిషనర్ గారు, మరి స్థానిక అధికారులు అక్కడ ఎక్కడ కార్యక్రమం జరిగితే అక్కడ అధికారులను పిలిచి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి ఎక్కడా కూడా చిన్న మరి ఇబ్బంది జరగకుండా భక్తులకు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తూ ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. ఇప్పటి వరకు కూడా మా డిపార్ట్మెంట్ డీసెంట్రలైజ్డ్గా ఉండే దాన్ని సెంట్రలైజ్డ్ చేయడానికి కూడా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎక్కడివక్కడ గుళ్ళల్లో మరి మా కాన్సన్ట్రేషన్ లేకపోవడం వల్ల కొంత ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటిని తొలగించే ప్రయత్నం కూడా మేము చేస్తూ ఉన్నాము. మరి అదేవిధంగా పెద్ద పెద్ద A1 టెంపుల్ 6A టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇంకా డెవలప్ చేసి మరి వాటిని ఇప్పుడు ఏదైతే మన యాదగిరి గుట్టలో మేము పాలక మండలిని తీసుకురావడం జరిగిందో యాక్ట్, దాని కిందికి 100 కోట్లు దాటిన ప్రతి టెంపుల్ని కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాని కింద రేపు వేములవాడ టెంపుల్ కూడా రాబోతూ ఉంది. అదేవిధంగా ఇన్కమ్ను పెంచి 100 కోట్లకు దాటిచ్చి వాటన్నింటిని కూడా మరి పాలక మండలి కింద తీసుకురావాలన్నది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ముఖ్యంగా మనకు తెలంగాణను ఒక మరి ఏది పర్యాటకులను ఆకర్షించడానికి ఈకో టూరిజంని, అదేవిధంగా టూరిజంని, టెంపుల్ టూరిజంని కూడా అభివృద్ధి చేయాలన్నది వారి యొక్క ఆకాంక్ష. దాంట్లో భాగంగానే ఈరోజు మేము ప్రత్యేక దృష్టితోటి మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే మరి ఇప్పుడు ఈ పుష్కరాలు కూడా, సరస్వతి పుష్కరాలు కూడా మరి మేము అన్ని కార్యక్రమాలు తీసుకొని అక్కడ భక్తులకు అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇది ఇప్పుడే సెక్రటరీ గారు చెప్పినట్టుగా 15 మే నుండి 26 మే వరకు కూడా 12 రోజుల పాటు ఇవి జరుగుతాయి. దాదాపు సుమారుగా రోజుకు 50,000 మంది నుంచి 1,00,000 వరకు కూడా భక్తులు పాల్గొనే అవకాశం ఉంటుంది. మేము ప్రభుత్వం తరఫున 35 కోట్ల రూపాయలు ఇచ్చి వివిధ అభివృద్ధి పనులు కూడా చేపట్టడం జరిగింది. అదేవిధంగా సరస్వతి ఘాట్ పైన 17 అడుగుల ఏకశిల సరస్వతి అమ్మవారి రాతి విగ్రహం కూడా ఇప్పుడు పని జరుగుతుంది. అప్పటి వరకు కంప్లీట్ అవుతుంది. భక్తుల సౌకర్యం కోసము 100 రూముల వసతి గృహాలు, డార్మెటరీ భవనము, మరి 100 గదుల టెంట్ సిటీ, OHSR వాటర్ ట్యాంక్ నిర్మాణము, మరి దుస్తులు మార్చుకోవడానికి గదులు, చలువ పన్నీళ్ళు, దేవాలయం చుట్టూ కూడా సీసీ రోడ్డు నిర్మాణము, శాశ్వత మరుగుదొడ్లు, మరి పిండ ప్రదానం మండపము, స్నాన గదులు, పార్కింగ్ సౌకర్యము, అన్నదానము మరియు ఉచిత ప్రసాదము, కాశీ నుంచి వచ్చే పురోహితులతో ప్రత్యేక హారతి, 12 రోజుల పాటు ప్రత్యేక హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, రౌండ్ ద క్లాక్ ప్రత్యేక వైద్య శిబిరాలు కూడా ఉంటాయి. ఇదే విధంగా ఇప్పుడైతే ఏదైతే యాప్ ఓపెన్ చేయడం జరిగిందో ఆ యాప్ ద్వారా, వెబ్సైట్ ద్వారా కూడా వచ్చే భక్తులకు చాలా ఈజీగా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొచ్చు, ఎక్కడ ఏముంది, ఎక్కడ ప్రసాదం దొరుకుతుంది, ఎక్కడ పార్కింగ్ ఉంది, ఎక్కడ వైద్యం అందుతుంది అనేది ఆ వెబ్సైట్ ద్వారా కూడా మరి వాళ్ళకు ఈజీగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా మేము ఎక్కువగా ఫ్రీ బస్సు వచ్చిన దగ్గర నుంచి కూడా మాకు ఇన్కమ్ చాలా పెరిగింది. దాదాపు 40 కోట్ల ఇన్కము లాస్ట్ ఇయర్ మేము వచ్చింది మాకు దేవాదాయ శాఖకు. ఈ పుష్కరాలలో ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మహిళలు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. మహిళలను, పిల్లలను మాత్రం మేము చాలా జాగ్రత్తగా ట్రీట్ చేయడం, పిల్లలకి అంటే వాళ్ళకు అంగన్వాడీ సెంటర్ నుంచి కూడా మేము ఫుడ్ సప్లై చేస్తూ ఉంటాం, చిన్న చిన్న పాకెట్స్. అదేవిధంగా వాళ్ళకి వాటర్ డీహైడ్రేషన్ కాకుండా కూడా అక్కడ వాళ్ళని సిబ్బందిని పెట్టి చూస్తూ ఉంటాము. అదేవిధంగా బస్ స్టాండ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా ప్రాపర్ కేర్ తీసుకొని, ఎందుకంటే చైన్ స్నాచింగ్ అట్లాంటివి కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి.
దాంట్లో పోలీసు సెక్యూరిటీతో పాటుగా సీసీ కెమెరాలు కూడా టెంపరవరీగా ఏర్పాటు చేసి మరి వాళ్ళకి మరి నెంబర్ ఏమైనా పెట్టారాక ఫ్రీ నెంబర్ ఏం పెట్టలేదు అదే ఒక ఫ్రీ డయల్ నెంబర్ కూడా అంటే టోల్ ఫ్రీ కూడా ఒకటి పెట్టమని చెప్తా ఉన్నాను. ఎందుకు అంటే వాళ్ళకి సడన్గా ఏమైనా అయినప్పుడు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో తెలియదు. అందుకని ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెడితే బాగుంటుంది అనేది మరి ఇప్పుడే చెప్పడం జరిగింది. అది కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా వాళ్ళు ఎంత భక్తితో వస్తారో అంత భక్తితో వచ్చి వాళ్ళ మొక్కులు చెల్లించుకొని అంత ప్రశాంతంగా మళ్ళీ తిరిగి వెళ్ళే విధంగా మా డిపార్ట్మెంటు మిగతా డిపార్ట్మెంట్స్ని కలుపుకొని కలెక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్స్ను కూడా కోఆర్డినేట్ చేసి మరి వాళ్ళకి డ్యూటీస్ అప్పచెప్పి ఎవరెవరు ఎక్కడ డ్యూటీ చేయాలి అనేది చెప్తూ మరి అందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తూ ఈ యొక్క సరస్వతి పుష్కరాలను విజయవంతం చేసే దిశగా మరి స్థానిక మంత్రి గారు కూడా వారు ప్రత్యేక శ్రద్ధతో మరి చాలా రోజుల నుంచి కూడా మరి ప్రతిసారి మాకు ఫోన్ చేసి ఎన్ని ఫండ్స్ ఇచ్చారు ఏమేం చేశారని వారు కూడా ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. వారి ఆలోచన మేరకే ఈరోజు మేము దాదాపుగా డెవలప్మెంట్ పూర్తి స్థాయిలో తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా మాకు సహకరించారు. వారికి కూడా ధన్యవాదాలు. కాబట్టి ఈ పుష్కరాలు చాలా ప్రశాంతంగా జరిగి భక్తులు మంచి మనసుతో వచ్చి వారి యొక్క మొక్కులు చెల్లించుకొని క్షేమంగా తిరిగి వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడు గౌరవ పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. గౌరవ సహచర మంత్రివర్గ సోదరిమణి కొండా సురేఖ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ గారు, ఎండోమెంట్స్ కమిషనర్ శ్రీధర్ గారితో పాటు ధార్మిక పరిషత్కు సంబంధించిన అడ్వైజర్ గోవిందహరి గారు, మా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గారు, అదేవిధంగా దేవస్థానానికి సంబంధించిన ఉన్నతాధికారులు, మరి మా కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం నుంచి వచ్చేసిన మా పురోహిత మిత్రులు సోదరులకి అందరికీ నమస్కారం. ఇప్పుడే సోదరిమణి కొండా సురేఖ గారు చెప్పారు, సరస్వతి పుష్కరాలకు సంబంధించి ఏ విధంగానైతే గంగా యమున నదులతో అంతర్వాహినిగా ప్రయాగ వద్ద కలిసి త్రివేణి సంగమం ఉత్తర భారతదేశంలో అక్కడ ఏ విధంగా అనుకుంటామో అలాగే మన ప్రాంతంలో మన రాష్ట్రంలో గోదావరి ప్రాణహిత నదులతో కలిసి అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహిస్తుంటుంది కనుక కాళేశ్వరం కూడా త్రివేణి సంగంగా మనం పేర్కొంటాం. ఆ విధంగా ప్రఖ్యాతి చెందింది. ఈరోజు పవిత్ర సరస్వతి పుష్కరం మాకు చాలా గుర్తుంది. 2013లో కాళేశ్వరం వద్ద సరస్వతి నదికి పుష్కరాలు నిర్వహించడం జరిగింది. ఈసారి కూడా మాకు అదృష్టం, మరొకమారు మా ప్రభుత్వం ఈ సరస్వతి పుష్కరాలను మరి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, మా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారి ఆధ్వర్యంలో సరస్వతి పుష్కరాలు నిర్వహించబడతాయి. 12 రోజులు జరగబోయే పుష్కరాలకు సంబంధించి మరి పుష్కరానికి సంబంధించి ఇంతకుముందే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పినట్టు గురువు వృషభ రాశి నుండి మిథున రాశిలో ప్రవేశించినప్పుడు 12 సంవత్సరాలకు ఒకటేసారి జరుగుతుంది. అప్పుడు సరస్వతి నది పుష్కరాలు వస్తూ ఉంటాయి. వారు పూర్తి స్థాయిలో చెప్పారు, ఈ 12 రోజుల పాటు పీఠాధిపతులను కూడా మరి దేవాదాయ శాఖ మంత్రి గారు అధికారులందరూ కూడా దేశంలో ఉన్న అనేక ప్రఖ్యాతిగాంచిన పీఠాధిపతులను కూడా ఆహ్వానించడం జరిగింది. దాంట్లో మన ప్రాంతం, మన తెలంగాణ ప్రాంతంలో ఉంటున్న అనేక మంది పీఠాధిపతులను కూడా ఆహ్వానించడం జరిగింది. పక్కనున్న మహారాష్ట్ర,
మన తెలంగాణ, అటు ప్రక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్, ఇంకా కొద్ది దూరం పోతే ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు సంబంధించిన అనేక మంది భక్తులు ఈ పుణ్యక్షేత్రానికి వస్తూ ఉంటారు. సరస్వతి పుష్కరాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఈ పుష్కరాల్లో మరి స్నానాలు చేయడానికి, పూజలు చేయడానికి ప్రతిరోజు 1,00,000 మంది వరకు కూడా వచ్చే అంచనా అధికారులు కూడా వేయటం జరిగింది. ఈ సందర్భంలో ఇప్పుడే చెప్పారు, ఈ సరస్వతి పుష్కరం ఏనాడైతే మేము గౌరవ మంత్రి గారికి, కొండా సురేఖ గారికి, ముఖ్యమంత్రి గారికి సరస్వతి పుష్కరాలకు సంబంధించి పెద్ద ఎత్తున చేయాలని కోరటం జరిగింది. వెంటనే మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కూడా 35 కోట్ల రూపాయలు ఈ సరస్వతి పుష్కరాలు నిర్వహించడం కోసం నిధులు శాంక్షన్ చేయటం జరిగింది. ప్రత్యేకించి ఈ సరస్వతి ఒక పుష్కర ఘాట్ను నిర్మించి 17 అడుగుల, ఇంతకుముందే మంత్రి గారు చెప్పినట్టు 17 అడుగుల ఏకశిల సరస్వతి అమ్మవారి రాతి విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. అదేవిధంగా మొట్టమొదటిసారి మరి మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు అందరూ కూడా ఆలోచన చేసి ఒక టెంట్ సిటీని నిర్మాణం చేయాలని, టెంట్ సిటీ, టెంట్ల ద్వారా ఒక 100 పడకలకు సంబంధించి నిర్మాణం చేసి అక్కడికి వచ్చే భక్తులకు సౌకర్యార్థం వసతికి సంబంధించిన అంశం చేయబోతా ఉన్నారు. ఈ టెంట్ సిటీ నిర్మాణానికి కూడా మరి మేము, దేవాదాయ శాఖ మంత్రి గారు, ఎన్టీపీసీ వారిని, సింగరేణి కాలనీస్ ద్వారా, అదేవిధంగా ఇతరులందరినీ కూడా కోరటం జరిగింది. టెంట్ సిటీ నిర్మాణంలో ప్రధానమైన భాగస్వాములు కావాలని, ఈ పుణ్య కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొనాలని వారు చెప్పడం జరిగింది. సో వారు కూడా ముందుకు రావటం, మరి దేవాదాయ శాఖకు సంబంధించి రాబోయే కాలంలో ఏ విధమైన ఏర్పాట్లు చేయాలనేది గత 4-5 నెలల నుంచి పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తూ ఉన్నారు. భక్తులు పెద్ద ఎత్తున వచ్చే భక్తులకు సౌకర్యార్థం అక్కడ కావాల్సిన అన్నీ కూడా ఇంతకుముందు మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. మరి దీంట్లో ఇంకో ప్రత్యేకత ఏంటంటే, త్రివేణి సంగమం వద్ద పుష్కరాలు జరిగే 12 రోజులు సరస్వతి ఘాట్ వద్ద కాశీ నుండి వచ్చే పురోహితులతో పాటు స్థానికంగా ఉన్న మా పురోహితుల తరఫున ప్రత్యేక హారతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడ కూడా జరగలేదు ఈ విధంగా. సో ఈ విధమైన ఒక కార్యాచరణ తీసుకుంటున్నాం. అదేవిధంగా ప్రత్యేక హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మరి ఈ మధ్యలో మేము మా జిల్లాకు సంబంధించిన సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కూడా 3.5 కోట్ల రూపాయలు పుష్కరాలు వస్తూ ఉన్న సందర్భంలో అక్కడ బస్ షెల్టర్ నిర్మాణానికి నిధులు కూడా కేటాయింపు చేయడం జరిగింది. మరి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పనులన్నీ కూడా చురుగ్గా జరుగుతూ ఉన్నాయి. మరి ఆ దేవుడి ఆశీస్సుల వల్ల, కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆశీస్సుల వల్ల వర్షాలు పడి పూర్తి స్థాయిలో నదిలో నీళ్లుండి పుష్కరం చేసి మరి ఆ ఘాట్ వద్ద స్నానాలు చేసుకోవటానికి ఆ భగవంతుని ఆశీస్సులు కూడా మేము ప్రార్థిస్తూ, నేను మా పాత్రికేయ మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నాను, పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయాలని తలంపుతో ముఖ్యమంత్రి గారు, దేవాదాయ శాఖ మంత్రి గారు చేస్తూ ఉన్న ప్రయత్నానికి మీ అందరికీ కూడా సహకారాన్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే హారతి కానీ, టెంట్ సిటీ కానీ ఒక ప్రత్యేకతతో కూడుకున్న దేవాదాయ శాఖకు సంబంధించి ఒక కొత్త అరవడితో పోవాలని ఆలోచన చేస్తున్న నేపథ్యంలో మీరు కూడా సలహా సూచనలు ఉంటే ఇవ్వండి. మీరు కూడా అందరూ వచ్చి మే మాసంలో మరి జరగబోయే మరి కార్యక్రమానికి మీరు మే 15 నుంచి 26వ తారీఖు వరకు జరగబోయే దాంట్లో మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొనాలని కోరుతూ, మరి యాప్ అదేవిధంగా వెబ్సైట్ ఈరోజు లాంచ్ చేస్తూ ఉన్న సందర్భంలో
డిజిటల్ మీడియా ద్వారా భక్తులకు సంబంధించిన వారి కుటుంబ సభ్యులకు కూడా ఈజీ యాక్సెస్ గురించి, అక్కడ వసతుల గురించి కానీ ఇంతకుముందు చెప్పినట్టు ఏ విధంగా రీచ్ కావాలి, పార్కింగ్, మెడికల్ ఫెసిలిటీస్, ప్రతినిత్యం జరుగుతూ ఉన్న అక్కడ పూజలు, అన్నప్రసాదం, ఆ చుట్టుపక్కల ఉన్న మరి చాలా టెంపుల్స్కి సంబంధించిన అంశాలతో పాటు ఈరోజు ఎక్కడైతే ఈ విధమైన ఒక కార్యాచరణ జరుగుతూ ఉంటుందో, మొన్న ఈ మధ్యలో మేము కాళేశ్వరంలో కానీ, దాని తదుపరి దేవాదాయ శాఖ మంత్రి గారి చొరవతో, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి చొరవతో, మరి కమిషనర్ గారు, అదేవిధంగా అడ్వైజర్ గారు యాదగిరిగుట్టకు సంబంధించి ఒక ప్రధానమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎప్పుడు జరగలేదు అది. తిరిగి మన తెలంగాణ జిల్లాలో ఉన్న దేవాలయాలన్నిటి సంబంధించి పూర్వ వైభవం తీసుకురావాలనే ఒక ప్రయత్నంలో దేవాదాయ శాఖ సంబంధించిన మంత్రి గారు, అధికారులందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా సహకరించాలని మీకు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. రోజు 1,00,000 మంది వస్తారని చెప్పేసి అంటున్నారు. ఈ ప్రచారం ఎట్లా కల్పిస్తారు? పబ్లిక్ స్థాయిలో తెలిసేటట్టు ఎలాంటి ప్రచారం నిర్వహిస్తారు? పుస్తకాలు రావాలని త్రూ మీడియా ద్వారా మీరే సహకరించాలి, మీ ద్వారానే అవుతుంది. అదేవిధంగా మేము సోషల్ మీడియా ద్వారా, అదేవిధంగా పోస్టర్స్, బస్సులకు వాటికి పోస్టర్స్ అంటేయడం కానీ, ఇప్పుడు ఈ యాప్ను మేము ఎక్కువగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడం కానీ. ఎందుకు అనంటే దాదాపుగా పుష్కరాలు అంటే అందరికీ తెలిసే ఉంటాయి. కొంచెం తెలియంగానే ఒకరి నుంచి ఒకరికి వెళ్ళిపోతూనే ఉంటుంది. గతంలో అంటే కొంచెం ఇబ్బంది ఉండేది, ఇప్పుడు అటువంటిది లేదు. మేము ఆర్టీసీ బస్సు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకున్న వాళ్ళతోటి మ్యాక్సిమం బస్సుల ద్వారానే ఇది ఎక్కువగా ప్రచారం అయ్యే అవకాశం ఉంటుంది. ప్లస్ సోషల్ మీడియా ద్వారా, ప్లస్ లోకల్ కలెక్టర్ గారు కూడా మిగతా కలెక్టర్స్తో కోఆర్డినేట్ చేసుకొని ఆయా జిల్లాలలో కూడా వాటిని ప్రచారం చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇటీవలే మేము ఇంకా డిసైడ్ చేసుకోలేదండి. ముఖ్యమంత్రి గారు వస్తా అంటే వారి అంటే మంచి రోజు చూసుకొని ఏ రోజు అనేది డిసైడ్ చేసుకొని వారి టైం తీసుకొని వారు వెళ్ళినప్పుడే మేము అందరం కూడా వెళ్ళాం. ఎట్లాగో ఈ మినిస్టర్ గారు అయితే అక్కడే ఉంటారు పుష్కరాలు అనే రోజులు. మేము ఒక ప్రత్యేక రోజు ఏదైనా చూసుకొని తప్పకుండా వెళ్ళాం. అందరికీ కూడా మన ఇన్విటేషన్స్ ఇస్తాము. ఇన్విటేషన్స్ ప్రింట్ అయినాక ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తాము. అందరు ఎమ్మెల్యేలకు కూడా ఇన్విటేషన్ పంపించడం జరుగుతుంది. ఇటీవల చాలా ప్రపంచమంతా గొప్పగా చెప్పుకున్నటువంటి మహాకుంభ్ జరిగింది. దాని విధానాలు కానీ దాన్ని స్టడీ చేసి వచ్చారండి మన టీం వాళ్ళు వెళ్ళి. దాన్ని కూడా చాలా వరకు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. వాళ్ళలాగానే ఇక్కడ కూడా ఆ క్లీన్లీనెస్ అదంతా కూడా మెయింటైన్ చేయడానికి మేము ప్రత్యేక శ్రద్ధలు తీసుకుంటా ఉన్నాము. ఇప్పటివరకు జరిగిన ప్రతి జాతరలో కూడా మేము బాగా చేసాము అనేటువంటి పేరు మాకు వచ్చింది. ఇంతకుముందు కొమరవెల్లి జాతర, అట్లా అయినవోలు జాతర అట్లాంటివి వెళ్ళినప్పుడు మొత్తం చిత్తడిగా ఉండి మనుషులు నడవడానికి వీలు లేకుండా ఉండేది. మేము ప్రత్యేకంగా అడిషనల్ సిబ్బందిని పెట్టి డబ్బులు అవసరమైతే ఎక్కువ ఖర్చు అయినా పర్వాలేదు కానీ మనకు క్లీన్లీనెస్ ఉండాలి అని చెప్పి వాలంటీర్లను పెట్టడము, ఎక్కడ పడితే అక్కడ డస్ట్బిన్స్ పెట్టడము, ప్లస్ ఎవరైతే వాళ్ళు ఆ షాపింగ్ కాంప్లెక్స్లు ఉంటారో వాళ్ళకి ఒక లైన్ గీయడము, ఆ లైన్ లోపల ఏమైనా చెదారం ఉంటే వాళ్ళ మీద ఫైన్ వేయడము, వాళ్ళు రోడ్డు ఆక్యుపై చేసుకోకుండా ఉండడము, రోడ్డు మీద ఎక్కడ కూడా తడి అనేది కనపడకుండా ఉండడము, ప్లస్ మేము బ్యాటరీ కార్స్ కూడా ప్రొవైడ్ చేయడము ఓల్డ్ ఏజ్ వాళ్ళకి. ఇటువంటివి చాలా కార్యక్రమాలు తీసుకున్నామండి. ఇందులో కూడా ఇది ఇంకా పెద్ద ఎత్తున జరిగే కార్యక్రమం కాబట్టి ఇందులో ఇంకా జాగ్రత్తతో ముందుకెళ్తాము. ఇక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా మేము ఈ కార్యక్రమాన్ని తీసుకుంటాం. ఇది కూడా అలాంటి కార్యక్రమం కాబట్టి అక్కడితో పోల్చుకుంటే ఏమైనా కొత్తదనం చూపించడానికి ఏమైనా అంటే వీటిని ఎక్కువ చేయాలి. ఇప్పుడు ఒక 2 కార్లు బ్యాటరీ వెహికల్స్ పెట్టిన దగ్గర ఒక 10-15 పెట్టాల్సి వస్తుంది. వాలంటీర్లు ఒక 10 ఉన్న కాడ 100 మందిని పెట్టాల్సి వస్తుంది. సేమ్ అదేలాగా కానీ మనం సిస్టమ్ని ఎక్కువ అడాప్ట్ చేసుకోవాల్సి వస్తుంది. రెండు
అయితే ఇంకా దీంతో పాటు వచ్చేటివి ఉన్నాయి కదా, ఇంకా కృష్ణా పుష్కరాలు ఉన్నాయి, గోదావరి పుష్కరాలు ఉన్నాయి. దీంతో పాటు ఈ డబ్బులు ఇచ్చేటప్పుడే మా సీఎం గారు చెప్పారు, ఇప్పటి నుంచే వాటికి కూడా ప్లాన్ వేయండి, వాటికి స్ట్రక్చర్స్ ఏమేమి కట్టాలో అవన్నీ కూడా మాకు ఎస్టిమేట్ వేసి ఇవ్వండి, నేను ముందే శాంక్షన్ ఇస్తాను, మనకు అవి రాకముందే కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ కావాలి, మనం ఒక పక్క జరుగుతున్నప్పుడు మనం కన్స్ట్రక్షన్ చేయడం అది ఇబ్బందిగా ఉంటుందని వారు చెప్పారు. కాబట్టి ఇది కూడా మాకు ముందే అయిపోతుంది, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా భక్తులను అన్ని సౌకర్యాలతోటి క్షేమంగా తీసుకొచ్చి లాభంగా పంపిస్తామండి. వాటర్ లెవెల్స్ ప్రజెంట్ ఉన్నది కంటిన్యూ అయ్యే అవకాశం లేకుండా 1 month తర్వాత వాటర్ లెవెల్స్ కోసం మీరు ఏమైనా మహారాష్ట్ర అడుగుతారా లేకపోతే చేయాల్సి వస్తుంది? అదే ప్రయత్నం చేస్తున్నాము, డెఫినెట్లీ ప్రయత్నం చేస్తున్నాం. కానీ మాకు ప్రకృతి అనుకూలిస్తుందని ఆశిస్తూ ఉన్నాం. డెఫినెట్లీ వర్షాలు పడతాయని ఆశిస్తూ ఉన్నాం. పడవచ్చు కదా, ఏముందని ఇప్పుడు పడతలేదు. ఇవాళ వర్షం పడ్డది ఇక్కడ అనుకుంటారా మీరు? మినిమం లెవెల్స్ 4.5 feet ఉంటుంది, లోపల వరకు వెళ్తే ఉంటుంది, మరీ ఇబ్బంది అయితే కాదు. మీ ప్రస్తావన మేరకు కూడా చాలా వాస్తవం ఉంది. డెఫినెట్లీ వి విల్ ట్రై. మహారాష్ట్ర నుంచి కూడా మేము మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతాం. ఎందుకంటే పుష్కరం అన్నప్పుడు డెఫినెట్లీ భక్తులు అందరూ వచ్చేది కూడా స్నానం చేయడానికి, పూజలు చేయడానికి వస్తారు. దాని విషయంలో కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరటం జరుగుతుంది. ఇప్పుడు ప్రధానంగా పెద్ద ఘాటు ఉంది అక్కడ, మీరు చూసిండు కూడా చాలా వరకు. ఈ సరస్వతి ఘాట్ కూడా నిర్మాణం జరుగుతూ ఉంది. సో దాన్ని ఏ విధంగా మానిటర్ చేసి సిస్టమేటిక్గా ఏ విధంగా తీసుకెళ్ళాలి ప్రయత్నం. దీంతో పాటు ఇప్పుడు సరస్వతి పుష్కరానికితో పాటు రేపు వచ్చే సంవత్సరం 2026లో గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. సో ఇది బేస్గా తీసుకొని దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి ఒక కార్యాచరణ తీసుకోబోతా ఉన్నాం. కొద్దిగా అన్నీ అంటే మాకు భక్తులకు ఇబ్బంది రాకుండా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. ఇలాంటి సందర్భాల్లోనే ధార్మికం కావచ్చు, భావనాపరమైనది కావచ్చు, ప్రచారానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆ కోణంలో ఏమైనా కొత్తదనం తీసుకొచ్చే అవకాశం? ఇప్పుడు మేము చెప్పినాం కదండి, మరి మంత్రి గారు సరస్వతి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు. దాంతోపాటు ఒక టెంట్ సిటీ, మీరు ఎప్పుడు చూడలేదు, వస్తే తెలుసు, టెంట్ సిటీ నిర్మాణం జరగబోతా ఉంది. మూడోది హారతి, ఇక్కడ లేదు, ఆ హారతి ప్రోగ్రాం కూడా పెట్టిపోతా ఉన్నారు. సో దిస్ విల్ సెట్ ఆల్ టెంపుల్స్లో కూడా ఒక ప్రెసిడెంట్ని క్రియేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. మేము మొదలు పెడతా ఉన్నాం, దీన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం. ఏమండి ఇప్పుడే చెప్పారు కదా, 100 వేసాము. 100 గదులు ఉన్నాయి ఆల్రెడీ అక్కడ ఉన్నాయి కదా, కొన్ని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. గరికపాటి అట్లాంటి వాళ్ళ వచనాలు కూడా మనం ప్లే చేస్తూ ఉంటాం 24 hours. నేను వనిత వాళ్ళని కోఆర్డినేట్ చేయమంటున్నా లైవ్ టెలికాస్ట్ ఇవ్వడానికి, ఎప్పుడు కూడా అది కూడా ప్రయత్నం చేస్తాను. వర్క్ విషయంలో కలెక్టర్ గారు వర్క్ డెవలప్మెంట్ మనం సరస్వతి ఘాట్ మనం ఎక్స్టెన్షన్ చేస్తున్నాం. ఇది ఆల్మోస్ట్ 86 meters ఎక్స్టెన్షన్. సో బై 4th of May ఇది అయిపోతుంది. సిమిలర్లీ కొన్ని రోడ్స్ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. ఇది కూడా బై 30th of April ఇది కంప్లీట్ అవుతుంది. మనం ఆల్రెడీ మానిటరింగ్ చేస్తున్నాం అండ్ ఎవ్రీ వీక్ 2 times రివ్యూ కూడా చేస్తున్నాం. ఇట్ విల్ బి డన్ బై మాక్సిమం 4th of May. అది అయిపోతుంది. మనకు మజ్జిగ పాకెట్లు అటువంటివి కూడా ఏర్పాటు చేస్తూ ఉంటాం. ఎందుకంటే భక్తులు ఎండాకాలం కాబట్టి కొంచెం ఎండను తట్టుకోవడానికి ఉండడానికి మా తరఫున మేము చేసేవన్నీ కూడా చేస్తాం. వాళ్ళే తెచ్చుకొని వాళ్ళే తినాలనేది లేకుండా కూడా ప్రభుత్వం తరఫున కూడా మేము కొన్ని ఇట్లాంటివి ఏర్పాటు చేస్తాను. మేబీ ఉంటుండొచ్చు. గవర్నమెంట్ ఒక ప్రత్యేకమైన రోజు ఏది మనకి స్పెషల్ డే, ఆల్ డేస్ ఆర్ స్పెషల్ అంటే అట్లా పెడితే కూడా కష్టం లేండి. ఆ డేస్లో పబ్లిక్ ఎక్కువ వస్తే మళ్ళీ అది తొక్కిసలాట జరిగే అవకాశం. స్కూల్స్ హాలిడేస్ ఉన్నాయి. అదే హారతి ఉంటుంది, మహాహారతి మేము
మళ్ళీ డిస్కస్ చేసి Discuss కన్సల్ట్ అయ్యి మంత్రులతో పెట్టాలని. మీకు అమారతికి హాలిడేస్కు సంబంధం లేదండి, వీళ్ళు ఎందుకంటే అందరూ కూడా వస్తారు. దేవుడి పని దేవుడు నడుస్తూనే ఉంటుంది. పోవాల్సిన వాళ్ళు లీవులు పెట్టుకొని వెళ్తూనే ఉంటారు. ఇక హాలిడేస్ పెడితే కష్టం లేదు. అది కూడా నడుస్తూ ఉంది ఒక పక్క. ప్లస్ మళ్ళీ మాకు ఇంకొకటి పార్టీ ప్రోగ్రామ్ ఉంటుంది భారత్. వర్షం పడాలని చూస్తుంది. అనవసరంగా కొంత దేనికండి వెళ్తాను 1-2 డేస్లో. అక్కడ పర్మిషన్ లేకుండా బోర్డు అవుతుందా? మీ ఇంట్లో అవుతుందా? హోమ్ మినిస్టర్ సంతకం పెట్టాలి కదా. అది మీ ఇంట్లో ఏమైనా అవుతుందా చెప్పు? మా ఇంట్లో అయితే ఎల్లుండి వారు వెళ్ళిపోయారు సార్ ముఖ్యమంత్రి గారు. వాట్ ఆఫ్ థ్యాంక్స్. ఈ సరస్వతి పుష్కరాల సందర్భంగా వెబ్సైటు అలాగే మొబైల్ యాప్ లాంచ్ చేస్తూ ప్రజలకి ఏమేమి సౌకర్యాలు ఉంటాయన్నది తెలియజేస్తూ ఉన్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ఐటీ శాఖ మంత్రి గారికి అలాగే గౌరవ ఎండోమెంట్స్ మినిస్టర్ గారికి ఇక్కడికి విచ్చేసిన మిగతా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పెట్టేసా పెట్టించేస్తా. ఇక్కడే What man again in English right now? బాగా